Hello students, welcome to Victory Studies. Okay students, మరి ఈ వీడియోలో కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఇంట్రడక్షన్ క్లాస్ తో పాటు ఈ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, అసలు ఈ లెసన్ అంటే ఏంది, కాన్సెప్ట్ అంటే ఏంది, మనం ఎలా నేర్చుకుంటే ఈజీగా మార్క్స్ వస్తాయని ప్రతి ఒక్కటి చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి, అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం కన్నా మన ఛానల్ కు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా చాలా మందికి తెలియదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు అక్కడ యూట్యూబ్ లో హైప్ అనేది ఉంటుంది, ఆ పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ఏ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ లేకుంటే మోడల్ పేపర్స్ కానీ ఇంటర్మీడియట్ వి, అలాగే 10th క్లాస్ వాళ్ళ కోసం మోడల్ పేపర్స్, న్యూ కాన్సెప్ట్ వి, ప్రతి ఒక్కటి 10th క్లాస్ వాళ్ళ కోసం, ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ చెప్పడం జరుగుతుంది అనమాట ఈ ఛానల్లో. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందర ఖచ్చితంగా టెలిగ్రామ్ లో మాత్రం జాయిన్ అవ్వండి. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే తెలుసుకున్నాం 10th క్లాస్ లో. మనకి దానికి సపరేట్ లెసన్ కూడా ఉంది. ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0 ఉండాలి. ఒకవేళ 0 లేకుండా ఉందంటే అది పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. అదే 0 ఉందనుకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, క్లియర్? అవును, మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే రూల్ ఏంది? మనకి పవర్ 2 ఉండాలి. ఏంది? పవర్ 2 ఉండాలి. అలా ఉందనుకో దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు కాంప్లెక్స్ నెంబర్ అంటే చెప్తాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, ax² ఇది ఒక ఫార్మ్, జనరల్ ఫార్మ్ అన్నమాట క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉండాలి? ax² ఉండాలి. బ్రదర్ మరి ఇలా ఉందంటే దాన్ని కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు? అవును అంటారు. ఇక్కడ చూడండి, అది ఒరిజినల్ ఫామ్, కానీ నీకు పవర్ 2 ఉందనుకో ఖచ్చితంగా అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఎంత పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, క్లియర్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే అర్థమైంది. ఓకే, క్లియర్? దీని గురించి మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఏంటి? కాంప్లెక్స్ నంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి, మనం 10th క్లాస్ లో రియల్ నంబర్స్ అనే చాప్టర్ నేర్చుకున్నాం. ఆ రియల్ నంబర్స్ లో మనం ఏం నేర్చుకున్నాం? న్యాచురల్, ఇక్కడ చూడండి ఆల్రెడీ వేసాను నేను డయాగ్రామ్, మీకు అర్థం అవ్వడానికి పూర్తిగా చెప్తాను. రియల్ నంబర్స్ అంటే ఏం నేర్చుకున్నాం మనము? రేషనల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్ మొత్తం కలుపుకొని మనం రియల్ నంబర్స్ అంటామని మాట్లాడుకున్నాం కదా. అంటే ఆ రెండింటిని మొత్తం కలుపుకొని ఏం మాట్లాడతాం? రియల్ నంబర్స్ అంటాం. మరి కాంప్లెక్స్ నంబర్స్ ఏంది? ఇప్పటి వరకు మనము న్యాచురల్ నంబర్స్ నేర్చుకున్నాం, ఓల్ నంబర్స్ నేర్చుకున్నాం, ఈవెన్ నంబర్స్, ఓల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇవన్నీ తెలుసుకున్నాం. మళ్ళీ కొత్త కాంప్లెక్స్ నంబర్ ఏంది? చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, మరి వాట్ ఇస్ ద కాంప్లెక్స్ నంబర్స్. ఇక్కడ చూడండి, ఈ కాంప్లెక్స్ నెంబర్ అవ్వాలంటే ఫస్ట్ నేను ఆ డెఫినేషన్ చెప్తే మీకు ఆ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కాంప్లెక్స్ నంబర్ ఇట్ ఈస్ ఏ నంబర్ ఆఫ్ ఫార్మ్ దానికంటూ కాంప్లెక్స్ నెంబర్ కు ఒక ఫార్మ్ అనేది ఉంటుంది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్మ్ ఏంద్ర? జనరల్ ఫార్మ్ అంటే నువ్వు ఒక ax² క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ అంటే ఏమని చెప్తావు? ax² + bx + c అని చెప్తావు. మరి కాంప్లెక్స్ నెంబర్ కూడా ఒక ఫార్మ్ అనేది ఉంది. ఏందది? ఇక్కడ చూడండి, z = a + iota d, అయోటా అని పిలుస్తాం అనమాట. ఆ ఐని అయోటా అని పిలుస్తాం. ఐ అన్న పర్లేదు, అయోటా b అని. అంటే ఇక్కడ చూడండి, అంటే a + iota b, b అన్న పర్లేదు, ఓకే మీ ఇష్టం. a + iota b అంటే దీన్ని మనం ఈ ఫామ్ లో ఉందనుకో అది ఖచ్చితంగా మనకి కాంప్లెక్స్ నంబర్ అనేది అవుతుంది. మరి a b అనేటిది ఏంది? ఐ అంటే ఏంది? వీటిని అన్నిటి గురించి తెలుసుకున్నాం. అర్థమైందా? ఏ ఫామ్ లో ఉండాలి? a + ib లో ఉండాలి. ఓకే, క్లియర్? మరి ఆ ab లో ఎలా ఉండాలి? a b ఆర్ రియల్ నంబర్స్. ఏంది? a b ఆర్ రియల్ నంబర్స్ అయి ఉండాలి. రియల్ నంబర్స్ అంటే తెలుసుకున్నాం మనం. ఏంది? పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్, అది బైలో గానీ, పాజిటివ్ లో గానీ, నెగిటివ్ లో గానీ ఏమన్నా ఉండని అది మనకి ఏమవుతుంది? రియల్ నంబర్ అవుతుంది. ఓకే, ఐ అంటే ఏంది? ఐ అంటే √-1 అని అర్థం. ఏంది? ఐ అంటే ఏంది? √-1. ఏ బి ఏమో మనకేంది? రియల్ నంబర్. ఐ అంటే ఏంది? √-1. Here a is called a real part of z denoted by rez and b is called imaginary part, image z. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి, అర్థమవుతుంది. ఇప్పుడు బేసిక్ టాపిక్, ఇది ఒక ఫామ్ లో ఉంటుంది కాంప్లెక్స్ నంబర్ అని చెప్పాను. సో కాంప్లెక్స్ నంబర్ ఏంటిది ఇంతకీ అనేది క్లియర్ గా చెప్తా చూడండి. z = a + ib లో ఉండాలి. వేర్ a b బిలాంగ్స్ టు r అంటే రియల్ నంబర్ అయి ఉండాలి. i = √-1. మనకి ఇక్కడ స్క్వేర్ అవుతుంది, రూట్ అవతల పోతే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. అంటే i² ఆన్సర్ ఎంత? -1. ఓకే, క్లియర్? ఇక్కడ బాగా వినండి, ఏం చెప్పాను నేను?
కాంప్లెక్స్ నంబర్ ఫామ్ ఎలా ఉండాలి, ఏ ప్లస్ ఐబి. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఏ అనేది ఏంది, రియల్ పార్ట్. రియల్ పార్ట్ ఏంది, ఇమాజినరీ పార్ట్ ఏంది అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, క్లియర్ ఉండండి. ఇక్కడ చూడండి, రియల్ పార్ట్. రియల్ పార్ట్ అంటే ఏంది, మనకి రియల్ నంబర్ ఏదన్నా కానీ, అది ప్లస్ నంబర్ కానీ, పాజిటివ్ నంబర్ కానీ, నెగిటివ్ నంబర్, పాజిటివ్ నంబర్, జీరో, బైలో ఉండి ఏమన్నా ఉండేది మనకి రియల్ నంబర్, ఒక రియల్ నంబర్. ఓకే, దాన్ని ఏ అంటాం. ప్లస్ అందరికి తెలుసు. ఐ అంటే అయోటా. ఐ అంటే మనకి రూట్ -1 కి సమానం. బి ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంది పూర్తిగానే డెఫినేషన్ అర్థమైపోతుంది. ఇక్కడ ఇమాజినరీ పార్ట్, ఇమాజిన్ నంబర్ అంటారు. అసలు ఇమాజిన్ నంబర్ అంటే ఏంది, రూట్ లో మైనస్ నంబర్స్ ఉన్నాయి అనుకోండి, బాగా వినండి, రూట్ లోపల మైనస్ నంబర్ ఉందనుకోండి, దాన్ని ఇమాజినరీ నంబర్ అంటాం. ఏమంటాం, ఇమాజినరీ నంబర్. అర్థమైందా, బాగా వినండి. రూట్ లోపల రూట్ బయట ఉంటే అది ఇరేషనల్ నంబర్ అవుతుంది. మళ్ళా అర్థమవుతుందా, రూట్ లోపల మనకి మైనస్ నంబర్ ఉందనుకో ఇమాజినరీ నంబర్ అవుతుంది. ఓకే, అదే బయట ఉందనుకో ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, క్లియర్, అర్థమైందా. ఇమాజినరీ నంబర్ అంటే రూట్ లోపల -1. అలాగనే దీన్ని ఐతో సూచిస్తాం. ఓకే, ఐతో సూచిస్తాం. ఇగో ఇక్కడ చూడండి, రూట్ -4, 11i, i పవర్ ఆఫ్ 8, -i, ఇవన్నీ మనకి ఇమాజినరీ నంబర్స్ అనమాట. అంటే రూట్ లోపల మైనస్ ఉంటాయి అనమాట, వాటి లోపల, వాటిని మనము ఇమాజినరీ నంబర్స్ అంటాం. ఓకే, క్లియర్. ఇమాజినరీ నంబర్స్ అంటే ఇది. మరి అయిపోయింది. మరి కాంప్లెక్స్ నంబర్ అంటే మనము రియల్ నంబర్స్ అంటే తెలుసుకున్నాం 10th క్లాస్ లో. ఏంది, రేషనల్ నంబర్స్, ఇరేషనల్ నంబర్స్ మొత్తం కలుపుకొని రియల్ నంబర్స్ అంటాం. మరి ఇప్పుడు కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటో తెలుసా, ఈ రియల్ నంబర్స్ అలాగనే ఇమాజినరీ నంబర్స్ మొత్తం కలుపుకొని కాంప్లెక్స్ నంబర్ అంటాం. అర్థమైంది. ఇప్పటికన్నా ఒక్కటే, రియల్ నంబర్ ప్లస్ ఇమాజినరీ నంబర్ రెండింటిని కలుపుకొని మనము కాంప్లెక్స్ నంబర్ అవుతుంది. మళ్ళీ ఆ రెండింటిని ఏ ఫామ్ లో ఉండాలి, ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఉండాలి. ఇక్కడ కూడా నేను అది చెప్పినది, ఏ బి. ఇగో ఐబి అన్నాం అనుకో, అది అంతా ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఇమాజినరీ అంటే నెగిటివ్, రూట్ లోపల నెగిటివ్ నంబర్ అనమాట, ఏదన్నా సరే. దాన్ని మనం సింపుల్ గా ఈ ఫామ్ లెక్ చేంజ్ చేస్తాం, ఐబి లెక్. ఎలాగా, √3 కదా, దాన్ని √3 ఏమని రాసుకోవచ్చు మనము, 3 × -1 రాసుకోవచ్చు కదా. ఓకే, ఏంటి 3 × -1. ఇప్పుడు ఈ రూట్ ని రెండింటికి సపరేట్ చేయండి. 3కి వాల్యూ లేదు కాబట్టి అలాగనే ఉంటుంది. రూట్ -1. ఓకే, రెండింటికి సపరేట్ చేశాను. రూట్ -1 అంటే ఏంటి, మనకి ఐ కదా, అంటే ఐ √3. ఓకే, క్లియర్, వచ్చేసింది మనకి ఐబి ఫామ్ లో. ఇంకా ఏ అంటే రియల్ నంబర్, నువ్వు ఏదన్నా రాసుకో. ఇగో ఇది ఒక ఫామ్, కాంప్లెక్స్ నంబర్. ఇంతే, కాంప్లెక్స్ నంబర్ అంటే ఒక్కటే నీకు తెలియాల్సింది, ఒక రియల్ నంబర్, ఒక ఇమాజినరీ నంబర్ మొత్తం కలుపుకొని ఈ ఫామ్ లో ఉన్నదాన్ని కాంప్లెక్స్ నంబర్ అంటాం. ఓకే, కాంప్లెక్స్ నంబర్ అంటే అర్థమైంది కదా. మరి ఐ, ఈ మెయిన్ పాయింట్ గా మనకి ఉండేది ఏంటంటే ఐఏ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఐ అంటే అయోటా. ఓకే, ఇక్కడ చూడండి, జెడ్ ఈక్వల్ టు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జెడ్ ఈక్వల్ టు 2 + IB అనమాట. 2 అంటే ఏంది, మనము రియల్ నంబర్. ఏంది, రియల్ నంబర్. ఇక్కడ చూడండి, రియల్ పార్ట్ అనమాట. ఐబి అంటే 5 అంటే ఏంది, మనకి ఇమాజినరీ పార్ట్. అంటే ఈ ఐ అనేది ఇమాజినరీ పార్ట్ కి సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఐ అనేది ఇమాజినరీ నంబర్ కి సపరేట్. ఇక్కడ చూడండి, ఐ అంటే ఏం మాట్లాడుకున్నాం మనం, ఇక్కడ చూడండి, ఐ అంటే ఏం మాట్లాడుకున్నాము, -1 కదా, -1. అలాగనే × 5 ఉంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా మొత్తం రాసేసేయండి, ఇంటూ కాబట్టి ఏం రాయొచ్చు, -5. చూడండి, -5 వచ్చింది. అంటే దీన్ని మనము ఒక ఇమాజినరీ నంబర్ గా చేయాలి. అంటే రూట్ లోపల మైనస్ నంబర్ ఉందనుకో, దాని లోపల ఖచ్చితంగా ఇమాజినరీ నంబర్ అనేది ఉంటుంది. అది -√-1 అనేది, దాన్ని ఏ ప్లస్ ఐబి లో కానీ రాసామనుకోండి, మనకి కాంప్లెక్స్ నంబర్ అనేది అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్. మరి ఈ మెయిన్ పాయింట్ గా ఇక్కడ మనకి అప్లికేషన్. అవును బ్రదర్, మరి ఈ లెసన్ ఎలా ఉంటుంది, మనము అసలు ఏంటి ఈ కాంప్లెక్స్ నంబర్ కి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి అసలు ఏం చేస్తాం అనే డౌట్ రావచ్చు మీకు, చెప్తాను. ఈ కాంప్లెక్స్ నంబర్ కి మనం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి ఉపయోగిస్తాం అనమాట. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంది, ప్లస్, మైనస్, డివైడ్, ఇంటూ. అంటే ఈ నాలుగిటిని, అంటే మనకి రెండు కాంప్లెక్స్ నంబర్స్ ఇస్తారు. మనం ఒకసారి యాడ్ చేయడం, లేదా ఒకసారి మైనస్ చేయడం, ఒకసారి డివైడ్ చేయడం, ఒకసారి ఇంటూ చేయడం, ఎలా చేస్తాం అనేది ఈ లెసన్ అంతా. అర్థమవుతుందా, మనకి ఏదైనా ప్రూవ్ చేయడం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఇలా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఫండమెంటల్ 4 ఆపరేషన్స్ మనకి 2 కాంప్లెక్స్ నంబర్స్ ఇస్తారు.
ఆ రెండింటిని కలపమని లేదా ఇంటూ చేయమని లేదా సబ్ట్రాక్షన్ చేయమని లేదా అదే డివైడ్ చేయడం కానీ ఇలా ఫార్మ్స్ ఎలా చేస్తాం అనేది ఇంట్రడక్షన్ మొత్తం క్లాస్ అన్నమాట. దీన్ని అర్థం చేసుకున్నాక ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే ఈజీగా ఉంటుంది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మరి పవర్ ఆఫ్ ఐ, ఈ ఐకి ఇక్కడ చూడండి పవర్ ఆఫ్ ఐ, ఈ ఐకి మొత్తం మెయిన్ పాయింట్ గా మనం తెలుసుకోవాల్సింది ఇదే బేసిక్ అన్నమాట ఈ ఐలో. ఓకే, ఐ అంటే ఏంటి, √-1 అని మాట్లాడుకున్నాం. ఐ స్క్వేర్ అంటే పవర్ ఆఫ్ ఐ అప్లై చేసుకుంటే వెళ్తున్నాను, ఏమొస్తుందో చెక్ చేసుకోండి. ఓకే, ఐ అంటే ఏంది √-1, ఐ స్క్వేర్ అంటే ఏంది √-1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ ఏమో √-1, స్క్వేర్ వచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏం మిగిలింది నాకు -1 మిగిలింది కదా. ఓకే, ఐ క్యూబ్ అంటే ఏంది, ఐ క్యూబ్ ని ఏమని రాయొచ్చు చూడండి. చాలా మంది ఇక్కడ చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఇది తెలీదు కొందరికి, చాలా మందికి అబ్జర్వేషన్ చేయరు. మనకి ఏ పవర్ ఆఫ్ 4 ఉంది. ఓకే, 4 ఉంది, దీన్ని ఎలా రాయాలి తెలుసా, ఇప్పుడు 3 ఉంది. ఓకే, 3 ఉంది కదా, అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అని రాయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏంది, ఎలా చేస్తాం దాన్ని అంటే ఏ పవర్ ఆఫ్ పవర్లను మనం కలపాలి 1 + 2, అంటే ఇక్కడ పవర్ ఏం లేదు కాబట్టి 1 + 2 మొత్తం ఎంత I3 అంటే ఐ క్యూబ్. ఇక్కడ చూడండి వచ్చిందా. ఐ పవర్ ఆఫ్ 4 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్. అప్పుడు ఈ పవర్లు కలపండి, 2 + 2 4. ఓకే, కలపాల పవర్లు కలిపితే నీకు మళ్ళీ ఈ పవర్ అనేది రావాలి. అలా వచ్చిన ఫార్మే నీకు కరెక్ట్, లేదంటే తప్పు. చాలా మంది అంటే ఈ రెండు ఇప్పుడు 3 ఉంది, ఇక్కడ 1 + 2 2 1 2 అంటే పైవి పవర్లు కొన్నిసార్లు ఇంటూ చేస్తారు. పవర్లు ఇక్కడ ఇంటూ చేయకూడదు, పవర్లు ఇంటూ చెయ్యకూడదు. మళ్ళీ చెప్తున్నా, పవర్లు ఇంటూ చేయకూడదు. నువ్వు పవర్స్ బేస్ గానే సేమ్ ఉండి పవర్లు గానే నీకు ఉన్నాయనుకో, ఆ పవర్లను కలపాలా, అంతేగాని వాటిని ఇంటూ చేయకూడదు. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడండి 2⁴. ఇక్కడ చూడండి మీకు చాలా ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఈ I⁴ I⁴ కూడా అర్థమవుతుంది అది క్లారిటీగా. I⁴ ఏం రాసుకోవచ్చు, ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్. ఐ ఇంటూ ఇక్కడ చూడండి ఐ స్క్వేర్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి -1. మళ్ళీ ఇక్కడ ఐ స్క్వేర్ వచ్చింది -1, మైనస్ క్యాన్సల్ 1 వచ్చింది. ఓకే, క్లియర్. 2 + 2 4 వచ్చింది, క్లియర్. మళ్ళీ ఇక్కడ చూడండి I⁴ అంటే ఏంది, I⁴ ఇంటూ ఐ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి I⁴ అంటే పవర్ అని నేను చెప్తున్నాను, ఇది 4 1 కలిపితే ఎంత వస్తుంది, 5 వస్తుంది. అదే మళ్ళీ 4 × 1 4 వస్తుంది. మీకు ఇక్కడ ఉండేది 5 రావాలి. పవర్లు ఎప్పుడు కలపాలా, ఎప్పుడు ఇంటూ చెయ్యకూడదు. అంటే మనకి ఇట్లా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు I⁴ ఇంటూ ఐ రాసుకోవచ్చు. ఓకే, I⁴ ఆన్సర్ ఎంత వచ్చింది 1 ఇంటూ ఐ, 1 ఇంటూ ఐ అంటే ఐకి ఏమో √-1, ఐ స్క్వేర్ కి -1, ఐ క్యూబ్ కి ఏమో -1 -i⁴ కి 1, I⁴ కి I⁴ కి -1 ఇలా వస్తుంది అనమాట. మరి ఇన్వర్స్ లో ఉన్నప్పుడు, ఇన్వర్స్ అంటే ఏంది మనకి, అంటే బైలో అంటే ఇన్వర్స్ పవర్లు మైనస్ లో ఉన్నప్పుడు I⁻−1 I⁻−1 ఏం రాయొచ్చు, ఇక్కడ చూడండి A-m = A/AM రాయొచ్చు అనమాట. A⁻ అంటే నెగిటివ్ లో ఉందనుకో, మనం దాన్ని బైలో రాసి పవర్ ని ప్లస్ లో రాసుకోవచ్చు అనమాట. -1 = I/I అంటే ఈ ఫామ్ లో చేంజ్ చేసేసాను. ఇప్పుడు రేషనలైజేషన్ అంటే ఐ ని న్యూమరేటర్ డినామినేటర్ ఇంటూ చేశాను. 1 ఇంటూ ఐ ఇంటూ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ ఆన్సర్ ఎంత మనకి -1 కదా. I/-1 ఏమవుతుంది -a. I-1 కి ఏమొచ్చింది -i అనేది వచ్చింది. I⁻−2 కి -1 అంటే ఇక్కడ -i అక్కడ -1 అంటే ఇలా పవర్లు అప్లై చేసుకుంటే నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తూనే ఉంటాయి అనమాట. ఓకే, ఇది ఐ గురించి అనమాట. ఇప్పుడు మన ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే మామూలుగా ఒక మైనస్ కి ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు మనకి ఈవెన్ నంబర్ అనేది వస్తుంది. ఒకవేళ మనకి మైనస్ పవర్ ఆడ్ నంబర్ ఉందనుకో, ఆడ్ నంబరే వస్తుంది. ఇక్కడ చూడండి -1 హోల్ పవర్ ఆఫ్ ఈవెన్. ఇక్కడ చూడండి ఈవెన్ ఉందనుకోండి, మనకి ఖచ్చితంగా ఈవెన్ నంబర్ అనేది వస్తుంది లాస్ట్ కి ఆన్సర్ కూడా. ఇది ఒక మామూలుగా చిన్నప్పటి నుంచి తెలుసుకునేది. అంటే పవర్ గానే ఈవెన్ ఉందనుకోండి, మనకు ఆన్సర్ కూడా ఈవెన్ లోనే వస్తుంది అనమాట. ఒకవేళ ఆడ్ నంబర్ ఉందనుకోండి, మనకి ఆన్సర్ కూడా ఆడ్ నంబర్ అంటే మైనస్ లో వస్తుంది అనమాట ఆన్సర్. ఇక్కడేమో ఈవెన్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, ఒకవేళ ఆడ్ నంబర్ ఉందనుకో మైనస్ వస్తుంది మన ఆన్సర్. ఓకే, క్లియర్. ఓకే, మరి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇందాక నేను చెప్పాను √3 గురించి. ఓకే, ఇక్కడ కూడా నేను అదే ఇక్కడ చూడండి √-a. దీంట్లో ఏముంటుంది బాగా చూడండి √-a కదా. √-a ఏంది మనకి
ఏ ఇంటూ 1 అని రాసుకుంటాను, -1. ఇక్కడ చూడండి ఏ ఇంటూ -1 రాసుకుంటాం. 1 ఇంటూ 1 ఇంటూ ఏ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏ వచ్చింది. మరి ఇప్పుడు రూట్ రెండింటికి అప్లై చేయండి. రూట్ ఏ ఇంటూ రూట్ -1. రూట్ ఏ ఇంటూ -1 అంటే ఏంటి మనకి ఐ కదా, అంటే ఐ రూట్ ఏ. ఓకే, ఐ రూట్ ఏ ప్రతి ఒక్క దానికి, అందుకే మనం దాన్ని సపరేట్ గా రాస్తాం అనమాట, ఐబి. ఓకే క్లియర్, ఐబి. ఇక్కడ చూడండి మరి ఫర్ ఎగ్జాంపుల్ 5 అక్కడ రూట్ 5 రాస్తాను ఎగ్జాంపుల్ గా నేను. రూట్ 5 సపరేట్ చేయండి, ఏమని రాసుకోవచ్చు 5 ఇంటూ -1 రాసుకోవచ్చు కదా. 5 ఇంటూ -1 రూట్ 5 ఇంటూ రూట్ -1 సపరేట్ చేసాను రూట్ 5 ఆన్సర్ అలాగనే ఉంటుంది ఇంటూ రూట్ ఐ రూట్ -1 ఆన్సర్ ఎంత ఐ అంటే ఏమొచ్చింది ఐ రూట్ 5. ఓకే, అంటే మనకి ఫార్ములా అనేది ఉంటుంది. ఈ కంప్లీటింగ్ కాంప్లెక్స్ నెంబర్ లో ఏ ప్లస్ ఐబి అనే ఫామ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రూట్ లోపల నీకు ఖచ్చితంగా నెగిటివ్ ఉంటే దాన్ని ఇమాజినరీ నెంబర్ అంటాం, అదే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నంబర్స్ అంటే 2 కాంప్లెక్స్ నంబర్స్ ఇస్తే వాటికి మనం ప్లస్ గానీ మైనస్ గానీ డివైడ్ గానీ ఇంటూ గానీ ఎలా చేస్తాం అనేది ఈ టాపిక్, ఈ లెసన్ అంతా. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. మరి మీ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఏం రావు, మొత్తం 3 క్వశ్చన్స్ 7 మార్క్స్ అనమాట. ఓకే, నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ పార్ట్ ఇక్కడ చూడండి, ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, కాంప్లెక్స్ నంబర్ ఎలా ఉంటుంది, ఏ ఫామ్ లో ఉంటుంది, ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఉంటుంది. ఏ అంటే రియల్ నంబర్, ఐబి అంటే ఇమాజినరీ పార్ట్ అని మాట్లాడుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ ఫామ్ కి బేస్ చేసుకొని ఫండమెంటల్ ఇక్కడ చూడండి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి ఉపయోగిస్తాం. అంటే ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అనమాట. అంటే ఆల్జీబ్రా అంటే ఏంటి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఈ కాంప్లెక్స్ నంబర్స్ కి ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాం, వాటి ఫార్ములా ఏంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వాలిటీ ఆఫ్ ఇది ఫస్ట్ టాపిక్, ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. అంటే మనకి 2 కాంప్లెక్స్ నంబర్స్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ మనకి అది ఈక్వల్ అని చెప్పడం జరిగింది అనుకోండి. ఒకవేళ ఏ ఈక్వల్ టు బి సి కి సమానం, ఇది ఒక కాంప్లెక్స్ నంబర్, ఇది ఒక కాంప్లెక్స్ నంబర్. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఏంది మనకి రియల్ పార్ట్, ఇక్కడ ఏంది రియల్ పార్ట్ ఈక్వల్ టు రియల్ పార్ట్. ఓకే, అర్థమైందా? అంటే ఏ అనేది దేనికి సమానం అవుతుంది, సి కి సమానం అవుతుంది. అలాగనే అండ్ బి ఈక్వల్ టు డి. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే రిప్రజెంట్ రియల్ పార్ట్ ఆర్ ఇమాజినరీ పార్ట్ ఆర్ ఈక్వల్. అంటే మనకి 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అని చెప్పడం జరిగింది అనుకోండి, ఈక్వల్ అయ్యింది అనుకోండి, అంటే ఏ ఈక్వల్ టు అంటే ఫస్ట్ టర్మ్ ఈ ఫస్ట్ కాంప్లెక్స్ నంబర్ లో ఈ రెండో కాంప్లెక్స్ నంబర్ లో ఫస్ట్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్ కి సమానం అవుతుంది, రెండో టర్మ్ అనేది రెండో టర్మ్ కి సమానం అవుతుంది, అంతే ఇంకా. ఓకే, మరి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ ఇక్కడ చూడండి కాంప్లెక్స్ నంబర్. నేను ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రం చెప్తాను, తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్ చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి అడిషన్. ఇక్కడ చూడండి అడిషన్ అంటే మనకి కాంప్లెక్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది, అంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చి వాటిని అడిషన్ చేయమని చెప్పడం జరిగింది అనుకోండి, ఎలా చేయాలి అంటే ఇదే డైరెక్ట్ ఫార్ములా. కానీ ఎలా వచ్చిందని ఇక్కడ మనకు ఒక ఫార్మ్ అనేది ఉంది, జెడ్ ఈక్వల్ టు మనం కాంప్లెక్స్ నంబర్ ని జెడ్ తో సూచిస్తాం, అది గుర్తుపెట్టుకోండి. జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అండ్ జెడ్2 ఈక్వల్ టు సి ప్లస్ ఐడి. ఓకే, అంటే ఇది ఒక ఫార్మ్ కాంప్లెక్స్ నంబర్ కదా. మరి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఎలా చేయాలి? ఇక్కడ చూడండి Z1 ప్లస్ Z2 అంటే ఫస్ట్ ది దేనికి సమానం అవుతుంది, ఫస్ట్ టర్మ్ కి సమానం. అంటే ఇక్కడ ప్లస్ కాబట్టి మనము ఏ ప్లస్ సి, అర్థమైందా? అంటే ఈ కాంప్లెక్స్ నంబర్ అనేది కలపాలి, దేనికి రియల్ పార్ట్ కి, అలాగే ఇమాజినరీ పార్ట్ కి కలిపేయాలి. ఓకే, అర్థమైందా? కలిపేసినాను, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు చూడండి మళ్ళా ఐబి ప్లస్ ఐడి కదా. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ సి, ఇక్కడ ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది, మనకి ఐ కామన్ ఉంది, అంటే డి ప్లస్ డి. చూడండి వచ్చిన ఫార్ములా. అంటే మనం డైరెక్ట్ ఏం చేయొచ్చు, Z1 ప్లస్ Z2 అన్నారు అనుకోండి, ఏ ప్లస్ సి ప్లస్ ఐ ప్లస్ డి అని రాసి ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది అనమాట.
మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు హోంవర్క్ కూడా ఇస్తున్నాను, మీరు ఖచ్చితంగా చేసి కామెంట్ చేయండి. ఓకే, సింపుల్ గానే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి డైరెక్ట్ ఉపయోగిస్తాను, ఒకసారి డైరెక్ట్ ఉపయోగించకుండా చెప్తాను. ఫస్ట్ డైరెక్ట్ ఉపయోగించకుండా చెప్తాను. ఇక్కడ చూడండి సొల్యూషన్, మనకి ఇక్కడ రెండు కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నాయి, వీటిని ఇప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి 1 + 3 ఫస్ట్ టర్మ్ కే సమానం 1 + 3, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మనం కలపాలి కాబట్టి యాడ్ చేస్తున్నాం ప్లస్. ఇక్కడ ఏముంది 2i, ఇక్కడ ఏముంది ప్లస్ 4i కలపాలి కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి 3 + 1 ఎంత 4 ప్లస్ ఇక్కడ చూడండి 4 ఒక 2 ఎంత 6 i ఉంది కాబట్టి i. ఓకే క్లియర్. అలా అనిపించకూడదు అనుకుంటే గానా i ని కామన్ తీయండి. i కామన్ తీస్తే ఏముంది 2 + 4 కదా, 4 ప్లస్ i అలాగనే ఉంటుంది. 4 ఒక 2 ఎంత 6. ఓకే, ఇదంతా ప్రాసెస్ చేసుకొని వెళ్ళాలి. అదే నీకు ఫార్ములా తెలిసింది అనుకో, ఏంది a + c, ఇది a ఇది b. ఓకే, ఇది a ఇది b. ఓకే, ఇక్కడ చూడండి a ఏముంది మనకి 1 కదా, 1 ప్లస్ c ఏముంది ఇక్కడ, సారీ ఇది c ఇది d, c ఏముంది 3. ఓకే, డైరెక్ట్ ఇక్కడికే వస్తుంది లేండి, ప్లస్ i b + d, b ఎంత మనకి 2 ప్లస్ d ఎంత 4. ఇంకా డైరెక్ట్ కలిపండి 3 + 1 4 i 2 6. చూడండి అదే వచ్చింది కదా. అంటే మనం డైరెక్ట్ గానే ఇలాగనే చేయొచ్చు, ఇలాగనే చేయొచ్చు, కానీ బెటర్ గా అంటే ఇదే బెటర్. అంటే ఫార్ములా నేర్చుకున్నామంటే మరి హోంవర్క్ చేయండి. ఏం లేదు, ఫస్ట్ టర్మ్ కలపండి, సెకండ్ టర్మ్ కలపండి, అంతే. ఓకే, ఇది అడిషన్ అన్నమాట. చాలా సింపుల్ గానే ఉంటుంది అడిషన్. ఇప్పుడు సబ్ట్రాక్షన్, ఇక్కడ చూడండి అడిషన్ అంటే ఏంది కలపడం. మరి ఇప్పుడు రెండు కాంప్లెక్స్ నంబర్స్ కి సబ్ట్రాక్షన్ అంటే తీసేయాలి. ఎలా తీసేస్తాం, దానికి ఫార్ములా ఏంది, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సమ్ కాబట్టి ప్లస్ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ వచ్చింది. అర్థమవుతుందా, అది గుర్తుపెట్టుకోండి. అవును, ఇక్కడ మధ్యలో మైనస్ రాలేదంటే దాని ఫార్మ్ చెప్తాను. ఇది ఎలా వచ్చింది ఫార్ములా, z1 - z2. అంటే మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఫార్ములా ఏంది a - c ప్లస్ i b - d. ఎలా వచ్చింది అది చూద్దాం. మనకి ఇదొక కాంప్లెక్స్ నెంబర్, ఇదొక కాంప్లెక్స్ నెంబర్ ఫార్మ్. ఇప్పుడు ఏంది z1 2 - z1. ఫస్ట్ టర్మ్ ఇక్కడ తీసేయాలి కాబట్టి a - c. ఓకే క్లియర్. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనము ప్లస్ పెడదాం. id ఇక్కడ చూడండి ib మైనస్ కాబట్టి మైనస్ అంటే తీసేయాలి కదా మనము, సబ్ట్రాక్షన్ కాబట్టి తీసేస్తాం. id ఫస్ట్ టర్మ్ కి తీసేసాం, తర్వాత సెకండ్ టర్మ్ కి తీసేసాం. ఓకే క్లియర్. a - c, ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది i కాబట్టి b - d వచ్చింది అదే ఫార్మ్. ఓకే, మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి z = i, అలాగే z2 = 6 + 3. ఇప్పుడు ఈ రెండింటిని తీసేసేయాలి. ఓకే, z1 = ఇక్కడ చూడండి మనకి ఫార్ములా ఏంది a - c. a ఎంత 2 మైనస్ c ఎంత 6. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ id ఇక్కడ i b - d, b అంటే ఇక్కడ b లేదు కదా అనుకున్నారు, కానీ -1, b అంతా -1, i పక్కన ఏం లేదంటే ఏంది -1. ఓకే, -1 ఇక్కడ ప్లస్ ఉంది అనుకో +1 రాసుకుంటాం, ఇక్కడ మైనస్ కాబట్టి -1 రాసుకున్నాను. ఓకే, -1 ఇక్కడ ఫార్ములా మైనస్, d ఎంత ఉంది మనకి 3 కదా, 3. చూడండి సింపుల్ గా అయిపోతుంది. 2 లోపల 6 పోతే -4 ప్లస్ ఇక్కడ చూడండి i -1 - 3 ఏమవుతుంది -4. ఇప్పుడు మళ్ళీ చూడండి -4 ప్లస్ ఇంటూ మైనస్ -4i. ఇది ఆన్సర్. ఓకే, సేమ్ ఇది కూడా హోంవర్క్ చేయండి. ఏం లేదు, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ తీసేసేయాలి ఈ ఫార్మ్ ప్రకారం. ఓకే, అర్థమైందా, తీసేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళా ఏంది మల్టిప్లికేషన్ డివిజన్ ఎలా ఉంటుంది కాంప్లెక్స్ ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ లో. ఓకే, చూడండి గైస్, ఒక రెండు కాంప్లెక్స్ నంబర్లకు అడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలని. ఇప్పుడు మల్టిప్లికేషన్ డివిజన్ ఎలా చేయాలి. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ఈజ్ ఫస్ట్ మనకి ఫార్మ్, ఇక్కడ చూడండి కాంప్లెక్స్ నంబర్ a + ib కామా అలాగే z2 ఏంది c + id. మరి ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే a × c - b × d ప్లస్ i bc + ad అనేది రావడం జరుగుతుంది. మనకి ఎప్పటికైనా సరే మనకి ప్రాబ్లమ్స్ లో ఇప్పుడు రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చి డైరెక్ట్ వాటిని మల్టిప్లికేషన్ చేయమన్నారు అనుకోండి, డైరెక్ట్ ఇది ఉపయోగిస్తే సరిపోతుంది. మరి అది ఎలా వచ్చింది చేద్దాం. మనకి ఇది ఫార్మ్ 1, ఇది కాంప్లెక్స్ నెంబర్ 1 కాంప్లెక్స్ నెంబర్ 2 కదా. మరి ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి అంటే ఏంది z1 × z2 అంటే z1 ఏముంది మనకి a + ib × c + id.
ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు ఇంటూ చేయాలి కదా మల్టిప్లికేషన్. ఫస్ట్ టర్మ్ ని ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేయండి. ఫస్ట్ టర్మ్ ఏ ఇంటూ సి, ఏసి, మళ్ళా తర్వాత ప్లస్, ఇక్కడ చూడండి ప్లస్ కాబట్టి ప్లస్ ఏ ఇంటూ ఐడి. ఓకే, ఐడి ఫస్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు రెండో టర్మ్ తో ప్రతి ఒక్కదాన్ని ఇక్కడ చూడండి ప్లస్ ఐడి ఇంటూ సి. ఓకే, ఐడి ఐడి. ఓకే, ప్లస్ ఐడి ఇంటూ ఐడి. ఓకే, ప్రతి ఒక్క దాంతో ఇంటూ చేశాను. ఇప్పుడు చూడండి ఏసి ఒక్కొక్క స్టెప్ గా అర్థం చేసుకోండి, అర్థమవుతుంది. లేదంటే చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే నీకు ఇది తెలిసింది అనుకో డైరెక్ట్ అది ఎలా వచ్చిందని, నువ్వు దాన్ని ఉపయోగిస్తూ తర్వాత ఈజీగా అనేది ప్రాబ్లం అయిపోతుంది. లేదనుకో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క స్టెప్ నువ్వు చేయాల్సి వస్తుంది ఇంటూ చేయాలంటే. ఓకే, దాని బదులు ఇదే డైరెక్ట్ ఉపయోగిస్తే అయిపోయింది కదా ఫార్ములా రాసి మనం. ఓకే, క్లియర్. ఏసి అలాగనే ఇది రెండు దాంట్లో కామన్ ఏముంది, ఐ అనేది కామన్ ఉంది, ఐ కామన్ తీద్దాం. ఓకే, ఈ రెండు దాంట్లో ఐ కామన్ తీసాను. ఇక్కడ తీసే మిగిలింది ఏ ఇంటూ డి, ప్లస్ కాబట్టి ప్లస్. ఇక్కడ ఐ కామన్ తీసానంటే ఏముంటుంది, బిసి కదా, ప్లస్ ఐ ఇంటూ ఐ ఏమవుతుంది, ఐ స్క్వేర్ కదా. అంటే ఇంకా తర్వాత మిగిలింది డి ఇంటూ డి. రైట్, ఐ స్క్వేర్ అంటే మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ లోనే. ఐ స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత, -1. అంటే ఇక్కడ చూడండి ఏసి ప్లస్ ఐ, ఏబి ప్లస్ బిసి. ఇక్కడ చూడండి ప్లస్ ఐ అంటే ఎంత, -1, బి. ఓకే, ఇక్కడ చూడండి ఏసి ప్లస్ ఐ, ఏడి ప్లస్ బిసి. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ బిడి. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి ఇది ఒక కేసు, ఇది ఒక కేసు. అంటే ఐ కాన్సెప్ట్, ఐ సపరేట్, మామూలు ఇవన్నీ సపరేట్ చేద్దాం. ఏసి మైనస్ బిడి ఇది ఒక కేసు. తర్వాత ఇంకా ప్లస్ కాబట్టి ప్లస్ ఐ, మిగిలినంతా అండి ఈ పక్కన ఏం మిగిలింది, ఏడి ప్లస్ బిసి. ఇక్కడ చూడండి సేమ్ వచ్చిందా, ఏసి మైనస్ బిడి ప్లస్ ఐ, బిసి అంటే అటు పక్కన ఇటు పక్కన ఏం కాదు, ఎటు వచ్చినా పర్లేదు. అదే చెప్పాను కదా 2 + 1 కలిపినా ఏమొస్తుంది, 3 వస్తుంది. అదే 1 + 2 కలిపినా 3 వస్తుంది. కాబట్టి ఏం పర్లేదు. ఓకే, ఇక్కడ ఏబి అలాగనే ప్లస్ బిసి అనమాట. ఓకే, అగో ఏడి ప్లస్ బిసి అనేది రావడం జరిగింది. ఇలా రావడం జరిగింది. నీకు నంబర్లు ఇచ్చిన ప్రతిసారి ఇంకా నువ్వు ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసి మళ్ళీ ఐ స్క్వేర్ -1 రాసి మళ్ళీ ఇంకా దాన్ని మళ్ళీ ఓ పక్కకి రాసి ఇదంతా వద్దు. అదే నువ్వు డైరెక్ట్ ఇది ఉపయోగించడం అనుకో సింపుల్ అయిపోతుంది. ఓకే, మరి ఉపయోగిద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. Z1 ఇంటూ Z2 ఏసీ కదా, ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి, ఇదేమో డి. ఓకే, ఇది డి. క్లియర్. ఇప్పుడు ఏంటి మనకి ఏసి, ఏ ఏముంది 1 ఇంటూ సి ఏముంది 3 మైనస్ బిడి, బిడి ఎంత ఉంది మనకి 2 ఇంటూ డి ఎంత ఉంది 4. ఎందుకు బ్రో ఐ రాయట్లేదు అంటే ఇక్కడ ఫార్ములా మనకి ఐ సపరేట్ అవుతుంది కాబట్టి మనం రాయక్కర్లేదు. ఓకే, తర్వాత ప్లస్ కాబట్టి ప్లస్ ఐ బిసి, బి ఎంత ఉంది మనకి 2, తర్వాత సి ఎంత ఉంది 3 ఇంటూ చూడండి ఇక్కడ 2 ఇంటూ ప్లస్ ఏ ఎంత 1 ఇంటూ డి ఎంత 4. మల్టిప్లికేషన్ చేయండి అన్ని 3 1 జా 3 మైనస్ 2 3 జా 6. ఓకే, తర్వాత ఈక్వల్ టు 3 మల్టిప్లికేషన్ చేయండి 3 1 జా 3 మైనస్ 4 2 జా 8 ప్లస్ ఐ 2 3 జా 6 ప్లస్ 4 1 జా 4. ఓకే, ఇక్కడ చూడండి 8 లో కల్లా 3 పోతే ఎంత వస్తుంది మనకు ఆన్సర్ -5 కదా. అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అయినప్పుడు -5 ప్లస్ ఐ 6 ఒక 4 ఎంత 10. అంటే ఇదే మన ఆన్సర్. ఓకే, అర్థమైంది. అంటే 5 మైనస్ ప్లస్ ఐడి అనమాట. అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఇలా చేయాలి. అదే మీరు ఇదంతా ఇగో ప్రతి ఒక్కదాన్ని అంటే ఏని 3తో మళ్ళీ దాన్ని ఇంటూ మళ్ళీ తుడిపేసి మళ్ళీ దాన్ని రాసుకోవడం ఐ స్క్వేర్ -1 ఇదంతా ఇంత రాయక్కర్లేదు. నువ్వు డైరెక్ట్ ఫార్ములా రాయడం తర్వాత ఇటు అడిషన్ చేసేసి సరిపోతుంది అనమాట. క్యాలిక్యులేషన్ చేస్తే ఇదంతా చూడండి ఎంత పెద్ద ప్రాసెస్, కన్ఫ్యూజ్ కూడా అవుతాం కదా. కాబట్టి అలా వద్దు. మరి ఇప్పుడు ఈ రెండు హోంవర్క్ మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. హోంవర్క్ ఏం లేదు, మల్టిప్లికేషన్ చేయాలి. ఇగో ఈ ఫార్ములా ఉపయోగించండి. ఇది నేను చెప్తున్నాను, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనమాట. ఓకే, క్లియర్. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డివిజన్. మరి ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఐబి ప్లస్ బై సి ప్లస్ ఐడి అంటే మనకి రెండు కాంప్లెక్స్ నంబర్లు ఇస్తే దాన్ని డివైడ్ ఎలా చేయాలి.
ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఐబి ప్లస్ సి ప్లస్ ఐడి కదా, మరి దాని డైరెక్ట్ ఫార్ములా ఏంది, ఏసీ ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఐ బిసి మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఓకే డి. ఓకే మరి ఎలా వచ్చింది ఆ ఫార్ములా చూద్దాం. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఓకే ఇక్కడ చూడండి ఏంటి, ఈ రెండు బై చేయాలి, ఏ ప్లస్ ఐబి బై సి ప్లస్ ఐడి. ఏం చేయాలంటే రేషనలైజేషన్ అనేది చేయాలి. అంటే కింద డినామినేటర్ ఏముంది మనకి, ఎందుకు రేషనలైజ్ చేయాలంటే ఐ అంటే ఏంది మనకి రూట్ -1 కదా, రూట్ ఉన్నప్పుడు మనకి డినామినేటర్ ఏం చేయొచ్చు, రేషనలైజేషన్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు చూడండి ఏ ప్లస్ ఐబి బై సి ప్లస్ ఐడి ఇంటూ ఇక్కడ డినామినేటర్ ఏముంది మనకి ప్లస్ లో ఉంది, అంటే ఇప్పుడు రేషనలైజేషన్ మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఏది సి మైనస్ ఐడి బై సి మైనస్ ఐడి. ఓకే క్లియర్. ఇప్పుడు ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి కదా న్యూమరేటర్, ఏ ప్లస్ ఐబి ఇంటూ సి మైనస్ ఐడి బై ఇక్కడ గమనిస్తే మనకి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఏ ఎంత మనకి సి కదా స్క్వేర్ మైనస్ బి ఎంత మనకి ఐబి కాబట్టి ఐబి స్క్వేర్. ఓకే క్లియర్. ఇప్పుడు ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, బాగా వినండి, నేను ఇది మనకి బై చేసే విధానం. మరి ఈ ఫార్ములా ఎలా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి రేషనలైజేషన్ అనేది చేశాను, ఇక్కడ డినామినేటర్ ప్లస్ ఉంది కాబట్టి నేను ఏం చేశాను, మైనస్ అనేది చేశాను, మల్టిప్లికేషన్ న్యూమరేటర్ డినామినేటర్ ని చేసిన తర్వాత ఈ రెండు ఇంటూ చేసి పైన రాశాను బై. ఇప్పుడు ఇక్కడ నాకు కింద ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది, అప్పుడు ఏం రాశాను, ఏ స్క్వేర్ మైనస్ బి ఎంత మనకి ఐడి స్క్వేర్ అనమాట. ఓకే క్లియర్. ఇప్పుడు ఏంది ఏ ప్లస్ ఐబి ఇంటూ సి మైనస్ ఐడి బై సి స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇక్కడ గమనిస్తే మైనస్ ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, ఏంటి ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఐ స్క్వేర్. చూడండి ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తున్నాను, అంటే ఐ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్. మనకి ఐ స్క్వేర్ అంటే మాట్లాడుకున్నాం, ఐ స్క్వేర్ ఎంత -1 కదా, అంటే ఏ ప్లస్ ఐబి ఇంటూ సి మైనస్ ఐడి బై సి స్క్వేర్ ఇక్కడ చూడండి మైనస్ ఐ స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత -1 ఇంటూ బి స్క్వేర్. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి తర్వాత ఏ ప్లస్ ఐబి ఇంటూ సి మైనస్ ఐడి బై సి స్క్వేర్ ఉన్నట్టు రాశాను, మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏంది మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది 1 ఇంటూ డి స్క్వేర్ అనేది అవుతుంది. ఇక్కడ కూడా అదే కదా, ఎలా వచ్చింది ఇంకా రాలేదు కదా అంటే ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకే ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండు న్యూమరేటర్ మొత్తం ఇంటూ చేయాలి. ఆల్రెడీ మనము ఇంటూ చేస్తాం, ఏ ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి ఇంటూ చేస్తాం, కానీ ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే ఇదే అవుతుంది. కానీ మనకి మైనస్ వచ్చిన చోట ఏమొస్తుంది ప్లస్ వస్తుంది, ప్లస్ వచ్చిన చోట ఏమొస్తుంది మైనస్ వస్తుంది. మళ్ళీ ఇది కాదు, ఇది ఎందుకంటే ఇది మొత్తం రెండింటిని కలుపుతుంది కాబట్టి అది సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటి మనకి న్యూమరేటర్ ఏమవుతుంది ఏసి ప్లస్ మైనస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది ప్లస్ బిడి. ఓకే ప్లస్ ఐ తర్వాత ఏడి ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మనకి మైనస్ బిసి. ఓకే బై కింద డినామినేటర్ ఏముంది సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇక్కడ గమనిస్తే మనము ఇప్పుడు దీన్ని సపరేట్ అనేది రాయాలి, అంటే డినామినేటర్ ని రెండిటికి అప్లై చేయాలి. ఓకే రెండిటికి అప్లై చేయాలి. ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది, ఏసి ప్లస్ బిడి ఈక్వల్ టు ఏసి ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఓకే ఐ ఏడి మైనస్ బిసి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. చూడండి వచ్చిందా సేమ్ ఏ ప్లస్ బిడి అలాగే బి మైనస్ సిడి, అంటే ఎటు పక్క వచ్చినా పర్లేదు కాబట్టి సరిపోయింది. అంటే ఇప్పుడు ఏంది నువ్వు మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఇదంతా చేసే బదులు డైరెక్ట్ ఇది ఉపయోగిస్తే అయిపోతుంది కదా. ఓకే అంటే ఏ ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఐ బిసి మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. మరి ఈ ఫార్ములాలో బాగా చూడండి, ఈ ఫార్ములాను అప్లై చేసి మరి రెండింటిని
డివైడ్ చేసి ఆన్సర్ అనేది చెప్పండి మరి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ ఏ ఎంత, ఇక్కడ నేను చెప్తున్నాను. ఏ ఎంత 2, బి ఎంత 3, సి ఎంత 4, డి ఎంత 5. ఓకే, అంటే ఈ ఫార్ములా అప్లై చేసి రెండింటిని డివైడ్ చేసి ఆన్సర్ అనేది చెప్పండి. ఓకే, ఇగో ఇంతొట్టు చేయడం కన్నా డైరెక్ట్ అది ఉపయోగిస్తే సరిపోతుంది కదా మరి. కాబట్టి ఇది నేర్చుకోవాల్సింది మీరు ఫార్ములాస్, ఇది కానీ. ఓకే, క్లియర్. ఇది ఖచ్చితంగా హోంవర్క్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అనేది చెప్తాను అనమాట. ఏం కన్ఫ్యూజన్ అక్కర్లేదు, స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, నో డౌన్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ టాపిక్స్ అనమాట. మల్టిప్లికేషన్ ఇక్కడ చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్, అలాగే కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అన్నమాట. ఈ మూడు తర్వాత ప్రాపర్టీస్, అంటే కొన్ని ప్రాపర్టీస్ ఫార్ములాస్ రాస్తాను. ఇక్కడతో వీడియో కంప్లీట్ అవుతుంది. చాలా చాలా చిన్న లెసన్. ఓకే, ఇక్కడ చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ బై లో ఉన్నప్పుడు, అంటే ఇన్వర్స్ అంటే మైనస్ లో ఉంది అనుకోండి. ఇప్పుడు జెడ్ ఇన్వర్స్ -1 ఉంది. ఇప్పుడు మామూలుగా రాయాలి మనం. అప్పుడు ఏమవుతుంది, 1/z అవుతుంది. ఏంది, 1/z అవుతుంది అనమాట. అంటే ఇలా ఇన్వర్స్ లో ఇస్తే దాన్ని ఎలా చేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ z = a + ib దెన్ ఇట్స్ మల్టిప్లికేటివ్. అంటే మనకి ఇచ్చిన దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎలా చేయాలి. ఇక్కడ చూడండి, ఇన్వర్స్ ఈజ్ z - 1 ఏమని చెప్పాను ఇందాక చెప్పాను. z ఇన్వర్స్ ఏమవుతుంది మనకి 1/z అవుతుంది. కాబట్టి 1/z ఎంత వాల్యూ మనకి a + ib కదా, ఈక్వల్ టు దాని ఫార్ములా ఏంటంటే a - ib / a² + b² అని రాస్తే సరిపోతుంది. ఎలా వచ్చింది మరి చెప్తాను. మనకి ఇలా ఇచ్చింది అనుకోండి ఫామ్, ఈ ఫామ్ ని ఇలా మనం చేంజ్ చేసుకొని డైరెక్ట్ ఫార్ములా అనమాట. మరి ఎలా వచ్చింది అది, ఇక్కడ చూడండి, z ఇన్వర్స్ ఈక్వల్ టు 1/a + ib కదా. ఇప్పుడు రేషనలైజేషన్ చేయండి, న్యూమరేటర్ డినామినేటర్. ఇక్కడ ప్లస్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ కదా, a - ib. ఓకే, ఇక్కడ చూడండి 1 తో ఇంటూ చేయండి, a - ib / a + b, a - b ఏమవుతుంది ఫార్ములా, a² - b². a ఎంత నాకు ఏనే కాబట్టి a² మైనస్ b ఎంత ib². ఓకే, క్లియర్. a - ib / a², ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, మైనస్ i² ఇంటూ b² కదా. ఓకే, ఇక్కడ చూడండి, a - ib / a² మైనస్, ఇక్కడ చూడండి i² అంటే ఏం మాట్లాడుకున్నాం, i² అంటే ఏం మాట్లాడుకున్నాం, -1 కదా. కాబట్టి మైనస్ i² ఎంత -1 ఇంటూ b², a - ib / a². మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇంకా ఇక్కడ 1 ఉంటుంది, 1 ఇంటూ b². చూడండి వచ్చిందదేనా. ఓకే, క్లియర్. అంటే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ అని ఉంది, దీనికి ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఆట తప్పకుండా ఏం చేయాలి, డైరెక్ట్ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోయా, అంతేగాని ఇదంతా ప్రాసెస్ చేయక్కర్లేదు. ఓకే, అర్థమవుతుందా. అంటే ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను, చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదేమో a, ఇదేమో b. ఓకే, a ఎంత మనకి 7 - i, b ఎంత 9 / a ఎంత 7² ప్లస్ b² ఎంత 9². ఓకే, 7 - 9i / 7² అంటే ఎంత 49 ప్లస్ ఈక్వల్ టు 7 - 9i / ఇప్పుడు ఈ రెండు కలపండి, 81 ఒక 49 ఎంత వస్తుంది, 10 8 9 13 అంటే ఎంత వచ్చింది, 130. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ 130ని న్యూమరేటర్ కి సపరేట్ చేయండి, 7/130 - 9i / 130. ఇలా రాస్తే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయిపోయినట్టే. డైరెక్ట్ ఆ ఫార్ములా సపరేట్ చేయడం, క్యాలిక్యులేషన్ చేయడం, ఇదే మరి మీకు హోంవర్క్ అనమాట. ఓకే, చేసేసేయండి. తర్వాత మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. ఈ మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ చాలా పెద్దది అనమాట. అంటే దీని స్టెప్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ డైరెక్ట్ ఫార్ములా అనేది మీకు ఇక్కడ చెప్తాను. మాడ్యులస్ అంటే మనం మాట్లాడుకున్నాం, అసలు మాడ్యులస్ లో ఏమవుతుందని చెప్పినాము, మనకి మైనస్ నంబర్ ఉంటే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అదే ప్లస్ ఉంది అనుకో, ప్లస్ అవుతుంది. మాడ్యులస్ లో మనం దీన్ని ఫంక్షన్స్ లో నేర్చుకున్నాం. ఓకే, రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లో నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఫంక్షన్, మనకి మాడ్యులస్ ఆఫ్ కాంపోజిట్ నంబర్ లో డైరెక్ట్ ఫార్ములా ఏమవుతుందంటే √a² + b² అవుతుంది. ఏంటి, √a² + b² అవుతుంది. దీని ప్రతి ప్రాసెస్ ఉంటుంది, మనకు అంత ఇంపార్టెంట్ లేదు. ఇక్కడ డైరెక్ట్ గా దీన్ని, అంటే అప్పుడు ప్రీవియస్ ఇంటర్ లో ఉండే అనమాట దాని ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి
మనం డైరెక్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉపయోగిస్తాం. ఓకే ఓకే ఇక్కడ చూడండి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. మనకి ఇప్పుడు మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అన్నారు అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ఏంది మనకి 2, బి ఎంత 3. ఓకే బి ఎంత 3. ఇక్కడ చూడండి రూట్ ఏ స్క్వేర్ ఏ ఎంత 2 కదా, 2 స్క్వేర్ ప్లస్ బి ఎంత 3 స్క్వేర్. ఓకే 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 ప్లస్ 3 స్క్వేర్ ఆన్సర్ 9. 9 ఒక 4 ఎంత మనకి 13, అంటే రూట్ 13 అనమాట దీని ఆన్సర్. మరి హోంవర్క్ చేయండి. ఓకే క్లియర్. తర్వాత కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ ఈజీగా ఉంటుంది ఇది, అంటే మన సింబల్స్ చేంజ్ చేయాలి. ఓకే ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ వీ హ్యావ్ టు చేంజ్ ద సిగ్నింగ్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఒక కాంప్లెక్స్ నంబర్, అంటే మనకు ఒక కాంప్లెక్స్ నంబర్ ఇచ్చి వాటి కాంజుగేట్ కనుక్కోవాలనుకోండి ఏం చేయాలంటే ఇమాజినరీ పార్ట్ మాత్రమే సింబల్ అనేది చేంజ్ చేయాలి. ఏంటి సింబల్ అనేది చేంజ్ చేయాలి. ఎలాగా ఇక్కడ చూడండి కాంజుగేట్ నంబర్ ఏ ప్లస్ ఐబి అని ఇచ్చడం జరిగింది. అంటే ఇప్పుడు ఏ ప్లస్ ఐబి కి కాంజుగేట్ గా అనుకోవాలంటే ఏమవుతుంది మనకు, అప్పుడు సింబల్ అనేది చేంజ్ చేయాలి. అంటే ప్లస్ వచ్చిందనుకో ఏం రాయాలి, నువ్వు మైనస్ రాయాలి, మైనస్ వచ్చిందనుకో ప్లస్ రాయాలి. ఇప్పుడు నాకు ఏ ప్లస్ ఐబి కాబట్టి దీన్ని కాంజుగేట్ చేస్తే ఏ మైనస్ ఐబి అనేది అవుతుంది. ఓకే క్లియర్. అలాగే నువ్వు ఒకవేళ నాకు కాంజుగేట్ మైనస్ లోని ఇచ్చినారనుకోండి క్వశ్చన్, అంటే ప్లస్ లో ఇచ్చినారనుకోండి క్వశ్చన్, మనం మైనస్ లో చేంజ్ చేయాలి. ఒకవేళ మైనస్ లో ఇచ్చినారనుకోండి ప్లస్ లో చేంజ్ చేయాలి. ఇక్కడేమో నాకు ప్లస్ ఇస్తే నేను మైనస్ అనేది చేంజ్ చేశాను, ఇక్కడ మైనస్ ఇస్తే ప్లస్ రాస్తాను. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను చెప్తున్నాను, ఏ ప్లస్ ఐబి కదా, ఇమాజినరీ పార్ట్ సింబల్ మాత్రమే చేంజ్ చేయాలి, రియల్ నంబర్ సింబల్ చేంజ్ చేయకూడదు కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ లో. అర్థమవుతుందా? ఇమాజినరీ సింబల్ మాత్రమే నువ్వు చేంజ్ చేయాల్సింది, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఏది ఇమాజినరీ పార్ట్ మాత్రమే. మరి ఇక్కడ 3 + 4i ఉంది. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి, 3 - 4i అంతే ఆన్సర్. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇమాజినరీ పార్ట్ ఏముంది మనకి మైనస్ ఉంది, అంటే మైనస్ అంటే ఇప్పుడు కాంజుగేట్ చేస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే -3 + 4i. అవును బ్రదర్ ఇక్కడ మైనస్ ఉంది మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలి. అదే ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇమాజినరీ పార్ట్ అంటే మనకి ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ కదా, ఇమాజినరీ పార్ట్ సింబల్ మాత్రమే నువ్వు చేంజ్ చేయాలి. నీకు ఇంకా రియల్ పార్ట్ మైనస్ లో ఉన్న ప్లస్ లో ఉన్న సంబంధం లేదు. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది, రియల్ పార్ట్ 11 + 23i. మరి హోంవర్క్ చెప్తాను. హోంవర్క్ చూడండి 6 - 6 + 4i కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ చేసి వీడియో కంప్లీట్ అవుతుంది. నో డౌట్ అర్థమైంది కదా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇలా చేసుకుంటే ఈ ఫార్ములా ఉపయోగించి డైరెక్ట్ వెళ్తే సరిపోతుంది, లేదంటే ఇది ఇంత పాటు చేయాలి. లేదు ఇంకా మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అనుకోండి, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డైరెక్ట్ అప్లై చేస్తాం. తర్వాత కాంజుగేట్ అంటే ఏం లేదు, ప్లస్ లో ఇచ్చినప్పుడు మైనస్, మైనస్ ఇచ్చినప్పుడు ప్లస్. దేనికి, ఇమాజినరీ పార్ట్ కి మాత్రమే, రియల్ పార్ట్ కి కాదు. ఓకే నోడండి గైస్. ఓకే ఫ్రెండ్స్ మరి కొన్ని ఫార్ములాస్ చెప్తున్నాను కదా, మరి ఫార్ములాస్ అన్నమాట, అంటే మనకి లెసన్ లో ఉపయోగించబడే ఫార్ములాస్ కొన్ని మీకు తెలిసినంత వరకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ కాంజుగేట్ అంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఏంది, మాడ్యులస్ అంటే మీ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాడిస్తాం సరిపోతుంది. కాంజుగేట్ ఏంది, మనకి ఇన్వర్స్ మెథడ్ అనే సింబల్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఇన్వర్స్ ఇది ప్లస్ ఉందనుకో మైనస్ అవుతుంది, మైనస్ ఇది ప్లస్ అవుతుంది అనమాట. ఓకే క్లియర్. మరి ఇప్పుడు వాటికి కొన్ని ప్రాపర్టీస్ అనమాట. మాడ్యులస్ Z1 × Z2 = మాడ్యులస్ Z1 × మాడ్యులస్ Z2 అని రాయొచ్చు. ఓకే అంటే ఇది అవును బ్రదర్ ఇవేళ వచ్చిందంటే Z1 అంటే మనకి ఏంది A + IB, అదే Z2 అంటే C + ID. అంటే వీటిని అప్లై చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇవే వస్తాయి అన్నమాట. ఓకే క్లియర్. తర్వాత మాడ్యులస్ Z1/Z2 = మాడ్యులస్ మాడ్యులస్ Z2 అని రాయొచ్చు. Z2 అనేది మనకి 0 అనేది ఉండకూడదు. ఎందుకు, 0 ఉందనుకో డినామినేటర్ లో 0 ఉందనుకో అది మనకి ఏ వాల్యూ కింద రాదు. ఇప్పుడు 2/0 అంటే ఏమవుతుంది, 0/ఎనీథింగ్ వాల్యూ 0 అవుతుంది. 2/0 అంటే నాట్ డిఫైన్డ్ అవుతుంది అనమాట. ఓకే అందుకే మనకి 0 అనేది ఉండదు, అప్పుడు బైలో ఉండదు కదా. ఇక్కడ డాష్ Z1 × Z2 ఏం రాయొచ్చు, డాష్ Z1 × Z2 రాయొచ్చు. అది ఇక్కడ చూడండి డాష్ Z1 × ± Z2 = Z1 మాడ్యులస్ ఆఫ్ ± డాష్ Z2 అనమాట. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి
ఫార్ములాస్ ఆఫ్ ఇన్ కాంప్లెక్స్ నంబర్ అంటే కాంప్లెక్స్ నంబర్ లో మనకి ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ అంటే ఫస్ట్ దీనికంటే ముందు అది చెప్తాను, ఈ రెండు చెప్పిన తర్వాత అది చెప్తాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అసలు ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, క్వాడ్రాటిక్. అదే ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం, కాంప్లెక్స్ నంబర్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి జీరోస్ ఎలా కనుక్కుంటారు, ఇదంతా మనం 10th క్లాస్ లో లెస్ అనే ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సంబంధించి కదా. మరి జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంది, ax² + bx + c. మరి ఈ x వాల్యూస్ కనుక ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని జీరోస్ వస్తాయి, 2 జీరోస్ అనేటివి వస్తాయి వాటికి సొల్యూషన్స్. మరి అవి కనుక్కోనిక ఫార్ములా ఏంది, z = -b ± √b² - 4ac/2a, a ≠ 0 అనేది ఉండకూడదు. మరి దీంట్లో కూడా రెండు ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఏంది, సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనకు వచ్చిన ఆన్సర్స్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి, 2 కదా. అది ఒకటేమో ఆల్ఫా ఒకటేమో బీటా, ఆ రెండు కలిపితే మనకి -b/a ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఆల్ఫా × బీటా = c/a అంటే మనకు వచ్చిన ఆన్సర్స్ ఆ 2 ఆన్సర్స్ కానీ ఇంటూ చేస్తే c/a అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, c వాల్యూ a వాల్యూ. ఓకే, మనకి ఇవన్నీ తెలుసు. a + b × a - b, a² - b², a + b హోల్² ఫార్మ్ ఏంది, a² + b² + 2ab. దాన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు, a - b హోల్² + 4ab అని రాయొచ్చు. a - b హోల్² ఫార్ములా a² + b² - 2ab. మరి a - b హోల్ క్యూబ్, ఇక్కడ క్యూబ్ అనేది రావడం జరుగుతుంది, 10th క్లాస్ లో కూడా రావడం జరిగింది ఒకసారి. a³ - 3 ఇక్కడ చూడండి a² b + 3ab² - b², ఎప్పుడు మైనస్ లో ఉన్నప్పుడు క్యూబ్, అదే ప్లస్ లో ఉన్నప్పుడు a³ + 3a² b + 3ab² + b². దానికి దీనికి ఏం లేదు, ఇక్కడ మైనస్ లో వచ్చిన చోట ప్లస్లు వస్తాయి. మరి ఇవన్నీ రియల్ నంబర్స్ కి తెలుసు కదా, అంటే ఈ ప్రాపర్టీస్ అంటే మనకి ఫార్ములాస్ అన్ని తెలుసు. మరి సేమ్ అదే విధంగా మనకి ఐ గాన అంటే కాంప్లెక్స్ నంబర్ గాన వస్తే ఎలా చేయాలి, సేమ్ అలాగనే ఉంటుంది. ఇక్కడ a + ib అనేది రావడం జరుగుతుంది, మిగతావంతా సేమ్ అలాగనే ఉంటుంది. అంటే మన ఆల్జీబ్రాలో కాంప్లెక్స్ నంబర్ ఉంటే ఎలా అనేటివి ఈ ఫార్ములాస్ అన్నమాట. ఇక్కడ చూడండి a + ib × c - id ఇందాకనే చేసాం. ac + bd + i bc - ad. a - b ib హోల్² ఉందనుకో ఏం రాయొచ్చు, a² - b² - i 2ab అనేది రాయొచ్చు. అంటే ఈ కాంప్లెక్స్ నంబర్స్ కి మనకి స్క్వేర్ లేకుంటే ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్ గాన యూస్ఫుల్ అంటే ఎలా వెళ్తాయి అనేది టాపిక్ అన్నమాట. a + ib హోల్² అంటే ఎలా రాసుకోవచ్చు, a² - b² ఇక్కడ ప్లస్ i 2ab. ఓకే, మళ్ళీ అలాగనే a + b ib × a - id a² + b². ఓకే గైస్, ఇవి అన్నమాట మనకి కాంప్లెక్స్ నంబర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పూర్తి టాపిక్. నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్ 4.a అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదా. నోట్స్ అనేది పర్ఫెక్ట్ గా రాసుకోండి, ఫైనల్ ప్రిపరేషన్ కి వెరీ వెరీ యూస్ఫుల్ గా ఉంటుంది. చివరి దాకా వినండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి, అర్థమవుతుంది. అలాగనే ఖచ్చితంగా సపరేషన్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌన్.